శ్రోతలకు నమస్కారం. నేనిప్పుడు చదవబోయే కవిత పేరు విశ్వంభరుడు, ది యూనివర్సల్ మ్యాన్. విశ్వంభరుడు ఈ కవిత సహరి వారపత్రికలో ప్రచురించబడింది. అలాగే ఇంటర్నేషనల్ పోయిటరీ డేలో కూడా ఈ కవిత మార్చి 23లో చదవడం జరిగింది. విశ్వంభరుడు కవిత. ఈ ప్రపంచంలోకి విసిరివేయబడ్డ మనిషివి నువ్వు. ఖాళీ చేతులతో కర్మ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని బ్రతుకు సూత్రాలను వల్లెవేస్తున్నావు. ఈ ప్రపంచం రెండుగా విభజింపబడింది, పగలు వెలుతురులా, రాత్రి చీకటిలా. ఈ ప్రపంచం ఒక మారథాన్, నిలకడ లేకుండా పరుగులు పెడుతోంది, నిర్విరామంగా, నిరాటంకంగా. చీకటి నిండిన గుహల్లోంచి గాజు పెంకుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కొన్ని జాతులు నిర్వీర్యమైపోతున్నాయి, కొన్ని తెరమరుగునే ఉండి అంతరించిపోతున్నాయి, కొన్ని శలభాల్లా మంటల్లో పడి మాడి మసైపోతున్నాయి. కొన్ని మట్టి హృదయాలు గట్టిపడి మొద్దుబారిపోయి మొలకలు ఎత్తడం లేదు. ఆ మట్టిలో సుగంధం లేదు. ఆ మట్టి నిర్జీవమైపోయింది. ఆ మట్టికి చిగురించే గుణం పోయింది. ఆకాశం విరిగి మిన్ను మీద పడ్డట్లు ప్రపంచం మొత్తం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో పరుగులు పెడుతోంది, భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని తప్పులు పడుతూ. అక్కడ పెద్ద గెలాక్సీలు, కృష్ణబిల్వాలు, ఎన్నో వింత కొత్త ప్రపంచాలు ఈ విశ్వంలో ఆవృతమవుతున్నాయి. అదొక పెద్ద మిస్టరీ. ఏ కోణంలో చూసినా విశ్వమానవుడు సందిగ్ధంలో పరుగులు పెడుతున్నాడు, శూన్యంలోకి, రోదసీలోకి, పరిమళించని మట్టి కోసం, ప్రభవించని ఉదయం కోసం. ఏ కోణంలో చూసినా విశ్వమానవుడు సందిగ్ధంలో పరుగులు పెడుతున్నాడు, శూన్యంలోకి, రోదసీలోకి, పరిమళించని మట్టి కోసం, ప్రభవించని ఉదయం కోసం. ఈ కవిత మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ కవిత కొంచెం దీర్ఘ కవితే అయినా కూడా దీంట్లో పాదాలు అన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్లో రాయడం జరిగింది. 4-5 సెంటెన్సెస్ కలిపి ఒక పాదమే, ఒక వాక్య నిర్మాణ పద్ధతి అలా జరిగింది. ఈ కవిత్వ నిర్మాణ పద్ధతి మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చితే మీరు ఈ కవితను 10 మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.